ఆర్సీబీ ఉమెన్స్ టీం చరిత్ర తిరగరాసింది. ఇప్పటివరకు తమ ఫ్రాంచైజీకు ఒక్క కప్పు కూడా లేదన్న జింక్స్ను తొలగిస్తూ వాళ్ళైతే ఫర్ ది ఫస్ట్ టైం ఒక టైటిల్ గెలుచుకున్నారు. సో మనందరికీ తెలిసిందే ఆర్సీబీ టీంకి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ టోర్నమెంట్లో కూడా కప్ లేదు. ఐపీఎల్లో చూసుకున్నా, ఛాంపియన్స్ లీగ్ T20లో చూసుకున్నా, ఈవెన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో చూసుకున్నా ఫస్ట్ టైం వాళ్ళు కప్ మిస్ అయ్యారు. బట్ WPL సెకండ్ ఎడిషన్లో మాత్రం ఆర్సీబీ ఉమెన్స్ టీం అద్భుతంగా పోరాడి కప్ గెలుచుకున్నారు. మెయిన్లీ వాళ్ళు టైటిల్ గెలిచిన తీరు ఎలా ఉందంటే ఒక ఫీనిక్స్ బర్డ్ యాషెస్ నుంచి ఎలా అయితే పైకి రైజ్ అవుతుందో ఆ రేంజ్లో గెలుచుకున్నారు. సో ఈ సీజన్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆర్సీబీ ఉమెన్స్ టీం కంప్లీట్లీ డౌన్ అయిపోయింది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ప్లే ఆఫ్స్కి ఎలా వెళ్తారని చెప్పి క్యాలిక్యులేషన్స్ వేసుకున్నారు ఎప్పట్లోనే. మెయిన్లీ లీగ్ స్టేజ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒక గెలిచే మ్యాచ్ను ఒక్క పరుగు తేడాతో ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ తర్వాత ఆర్సీబీ టీం ప్లే ఆఫ్ ఈక్వేషన్ కష్టంగా మారింది. వాళ్ళు రీచ్ అవుతారా లేదా అనుకున్నాం. బట్ నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ పెర్రీ వంటి చేత ఆర్సీబీ టీంను ఫైనల్కి తీసుకొచ్చింది. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగతా టీమ్స్ యొక్క ఫలితాల మీద డిపెండ్ అవ్వాలి, వీళ్ళకి వెళ్ళడం కష్టమే అనుకున్న స్టేజ్ నుండి ఎలిమినేటర్కి వచ్చారు. అండ్ దెన్ ఎలిమినేటర్లో డిపెండింగ్ ఛాంపియన్స్ అయిన ముంబై టీంను ఓడించారు. నాకు ఇప్పుడు ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించి ఫర్ ది ఫస్ట్ టైం కప్ గెలుచుకున్నారు. సో ఈ కప్ విన్నింగ్ మూమెంట్ అయితే ఆర్సీబీ ఉమెన్స్ టీంకి మాత్రమే కాదు, ఓవరాల్గా ఆర్సీబీ ఫ్రాంచైజీకు ఒక అప్లిఫ్టింగ్ పాయింట్ లాంటిది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జింక్స్ని బ్రేక్ చేశారు. ఆర్సీబీ టీం ఎప్పుడు కప్ గెలవదు, వాళ్ళకి ఒక్క కప్పు కూడా లేదని చెప్పి ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తూనే ఉంటారు. బట్ ఈసారి ఆర్సీబీ టీంకు ఒక కప్పు ఉంది, వాళ్ళ ఫ్యాన్స్ కాల్ దగ్గరేసుకుని చెప్పుకుంటారు. అండ్ ఆల్సో వాళ్ళు ఇప్పుడు జింక్స్ని బ్రేక్ చేసి ఒకటి గెలిచారు కాబట్టి ఒకటి ఎప్పుడు కూడా 2 తీసుకొస్తుంది. అంటే ఈసారి ఐపీఎల్ ఆర్సీబీ మెన్స్ టీం కూడా కప్ గెలవచ్చేమో. సో డెఫినెట్లీ ఇప్పుడు ఆర్సీబీ స్పోర్ట్స్ ఫ్రాంచైజీకి మంచి కలిసి రాబోతుంది. వాళ్ళ టైం స్టార్ట్ అయింది. కొంతమంది అయితే కంటతడి కూడా పెట్టుకుంటున్నారు ఈ విన్ చూసి. ఎందుకంటే గత 16 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం ఆర్సీబీ మెన్స్ టీం ఈసాల కప్ మంది అంటూ బరిలో దిగడం. బట్ వాళ్ళు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోవడం వాళ్ళకి ఎప్పుడు కూడా హార్ట్ బ్రేక్ మిగులుస్తుంది. బట్ ఆర్సీబీ ఉమెన్స్ టీం మాత్రం ఎట్టకేలకు ఈసాల కప్ నమ్దే అనే స్లోగన్ రియల్ చేశారు. ఇన్ఫాక్ట్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో స్మృతి మందన దీని గురించి ఒక వ్యాఖ్య కూడా చేసింది. ఇక్కడ నుండి ఈసాల కప్ నమ్దే కాదు, ఈసాల కప్ నమ్దు, అంటే ఇక్కడ నుండి కప్ మన దగ్గర ఉండబోతుంది అనేటట్టు స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే ఆర్సీబీ ఫ్యాన్ బేస్ చాలా లాయల్ ఫ్యాన్ బేస్ అని అందరినీ మెచ్చుకుంది. సో ఈ ఫైనల్ మ్యాచ్లో అయితే నిజంగా ఆర్సీబీ ఉమెన్స్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఒత్తిని అధిగమిస్తూ ఢిల్లీ టీంను వాళ్ళ సొంత గట్ట మీద ఓడించి మొదటిసారి కప్ గెలుచుకున్నారు. మెయిన్లీ సీజన్లో ఢిల్లీ టీం చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ గ్రూప్ స్టేజ్లో 2 మ్యాచ్లు ఆర్సీబీ ఉమెన్స్ ఓడించారు. సో ఈ మ్యాచ్లో ఓవరాల్గా ఢిల్లీ టీమే ఫేవరెట్స్గా బరిలో దిగింది. అండ్ వాళ్ళే టాస్ గెలిచారు, అండ్ వాళ్ళే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అండ్ పవర్ ప్లేలో చూసుకుంటే వికెట్ పడకుండా 61 పరుగులు చేశారు. ఇంకేముంది ఆర్సీబీ పని అయిపోయిందని చెప్పి అందరూ అనుకున్నారు. ఇన్ఫాక్ట్ ట్విట్టర్లో పవర్ ప్లే తర్వాత ఆర్సీబీ మీద చాలా ట్రోలింగ్ కూడా జరిగింది. ఇంకా మీకు కప్పు రాదు ఏమీ రాదని చెప్పి కొంతమంది ఎర్లీగానే సెలబ్రేట్ చేసుకున్నారు. వేరే టీం ఫ్యాన్స్ ఆర్సీబీని చాలా ఎర్లీగా ఎక్కిరించడం మొదలుపెట్టారు. సో ఇనిషియల్గా ఢిల్లీ యంగ్స్టర్ షెఫాలి వర్మ ఆల్ గన్స్ బ్లేజింగ్ చిత్తకొట్టి పాడేసింది. 27 బంతులను 44 పరుగులు చేసింది. మెయిన్లీ రేణుకా సింగ్ థాకూర్ వేసిన ఒక ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఇదేంటి మనం చూసేది ఉమెన్స్ క్రికెటా లేదా మెన్స్ క్రికెటా అనే ఫీలింగ్ వచ్చే రేంజ్కి షెఫాలి వర్మ బ్యాటింగ్ తీసుకెళ్లిపోయింది. సో ప్రెజర్ చాలా ఎక్కువగా ఉండే ఫైనల్ మ్యాచ్లు ఇలాంటి ఇన్నింగ్స్ అంటే మాటలు కాదు. అది కూడా రేణుకా సింగ్ మరియు ఎల్ఎస్సీ పెరి లాంటి స్ట్రాంగ్ బౌలర్స్ను కౌంటర్ చేసి ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఇక షెఫాలి వర్మకు మెగ్లానింగ్ చాలా మంచి సపోర్ట్ వచ్చింది. అఫ్కోర్స్ రన్ బాల్ స్కోర్ చేసినప్పటికీ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ బాగా వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడైతే 8వ ఓవర్లో సోఫీ ఎమ్ములోని 3 వికెట్లు తీసింది. ఇంకా డీసీ టీం కోలుకోలేకపోయింది. సో ఈ మ్యాచ్ ఆడిన పిచ్ అయితే కంప్లీట్లీ ఒక స్పిన్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఎందుకంటే ఇదే పిచ్ మీద ప్రీవియస్గా 3 మ్యాచ్లు జరిగాయంట. సో వరుసగా 4వ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా వీరంటీర్ ఉంటుందని పిచ్ చాలా స్లోగా ఉంటుంది. దీంతో బాల్ కొంచెం బోల్డ్ అవగానే ఒక్కసారిగా స్పిన్నర్స్కి చాలా మంచి గ్రిప్ దొరికింది. ఈవెన్ ఇన్ ది ఎయిర్ కూడా బాల్లో చాలా డ్రిప్ చూసాం. సో షెఫాలి వర్మ వికెట్ పడగానే ఒక్కసారిగా కండిషన్స్ మొత్తం స్పిన్ బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్గా మారిపోయాయి. అంతే నా తర్వాత అదే ఓవర్లో మొలిని వరుస పెట్టి 2 వికెట్లు తీయడం, ఇక తర్వాత డీసీ టీం కుప్పకూలిపోవడం జరిగిపోయింది. సో డీసీ వాళ్ళు అయితే ఫస్ట్ 7 ఓవర్స్లో 1 వికెట్ కూడా కోల్పోకుండా 64 పరుగులు చేశారు. బట్ నెక్స్ట్ 11.3 ఓవర్స్ చూసుకుంటే మాత్రం కేవలం 49 రన్స్ మాత్రమే చేసి 10 వికెట్లు కూడా కోల్పోయారు. మెయిన్లీ ఎల్ఎస్ క్యాప్సీ మరియు మ్యారిజన్ క్యాప్ లాంటి పెద్ద బ్యాట్స్మెన్ కూడా చాలా తొందరగా అవుట్ అయిపోయారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఈ సీజన్ ఎక్కువగా తమ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతూ వచ్చారు. మెగ్లానింగ్, షెఫాలి వర్మ మరియు రోడ్రిగస్ వీళ్ళ ముగ్గురు ఎక్కువగా కంట్రిబ్యూట్ చేశారు రన్స్లో చూసుకుంటే. ఇన్ఫాక్ట్ ముగ్గురు కూడా 250 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో ఎప్పుడైతే మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ వీళ్ళ టాప్ ఆర్డర్ తొందరగా అవుట్ అయిపోయిందా అండ్ నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ మిడిల్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పగొలిపోయింది. అండ్ డెఫినెట్లీ మనమైతే క్రెడిట్ ఖచ్చితంగా ఆర్సీబీ స్పిన్నర్స్కి ఇవ్వాలి. అసలు ఏ స్పిన్నర్ బౌలింగ్కి వచ్చినా మేము ఖచ్చితంగా వికెట్లు తీస్తామన్నట్టు బౌలింగ్ చేశారు. మెయిన్లీ శ్రీయాంక పాటిల్ అయితే అద్భుతమైన బౌలింగ్. ములిని వేసిన 8వ తర్వాత అసలు ఎక్కడ కూడా శ్రీయాంక పాటిల్ ఢిల్లీ టీంని కంబ్యాక్ చేయడం లేదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీస్తూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ చాలా క్విక్ టైంలో టపటప వికెట్లు తీశారని చెప్పుకోవాలి. సో డీసీ బ్యాటర్స్ అయితే ఖచ్చితంగా ప్రెజర్ ఫీల్ అయ్యారు. మెయిన్లీ వాళ్ళ షార్ట్ సెలెక్షన్ చాలా పూర్గా కనిపించింది. అందరూ కూడా ఆల్మోస్ట్ ఒకే టైప్లో అగ్రెసివ్గా ఆడదామని చెప్పి తమ వికెట్లను కోల్పోయారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి అయితే తమకు వచ్చిన మంచి స్టార్ట్ను ఎక్కడ యూజ్ చేసుకోలేదు. వాళ్ళు ఒక 150 రన్స్ కొట్టిన ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారేది. బట్ 113 రన్స్కి ఆల్అౌట్ అయిపోవడం ఆ టీం ఓడిపోయేలా చేసింది. ఇక ఆర్సీబీ బౌలర్స్లో మొలినో ఈజ్ ద పిక్ ఆఫ్ ది బౌలర్. ఒక ఓవర్లో 3 వికెట్లు తీసింది. అలాగే ఓవరాల్గా చూసుకున్న 4 ఓవర్స్లో 20 రన్స్ మాత్రం ఇచ్చింది. సో ఇదైతే డెఫినెట్లీ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఈవిడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. ఇక సోఫీ ములనంతో పాటు శ్రీయాంక పటేల్ కూడా కేవలం 3.3 ఓవర్స్లోనే 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసింది.
అండ్ శ్రేయాంక అయితే తన ఆఫ్ స్పిన్ బౌలింగ్తో డీసీ మిడిల్ ఆర్డర్ని షేక్ చేసిందని చెప్పుకోవాలి. ఇక వీళ్ళిద్దరితో పాటు ఆశా శోభన కూడా 2 కీలకమైన వికెట్లు తీసింది. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ పేస్ బౌలింగ్ ఫెయిల్ అయినప్పటికీ వాళ్ళ స్పిన్నర్స్ అంతా కలిసికట్టుగా రాణించి నిజంగా ఆర్సీబీ టీంకు ఒక అద్భుతమైన విజయం అందించారని చెప్పుకోవాలి. ఇక చేజింగ్లో చూసుకుంటే ఆర్సీబీ ఉమెన్స్ టీం చాలా ప్రాపర్గా ప్లాన్ వేసుకుని వచ్చి చేశారు. అసలు ఎక్కడ కూడా ర్యాష్ షాట్స్ ఆడకుండా ఆల్మోస్ట్ రన్ బాల్ టార్గెట్ ఉంది కాబట్టి రన్ బాల్ కొట్టుకుంటూ పోయారు. మెయిన్లీ కెప్టెన్ మందాన మరియు సోఫీ డివైన్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. ఇద్దరు ఫస్ట్ వికెట్కి 49 పరుగులు జోడించారు. సో ఈ స్టార్ట్ తర్వాత ఆర్సీబీ టీం చేజింగ్ అయితే ఒక కేక్ వాక్. ఇన్ఫాక్ట్ ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత ఎలిసీ పెరీ మరియు రేచా ఘోష్ చాలా ఈజీగా మ్యాచ్ని ఫినిష్ చేశారు. సో డెఫినెట్లీ ఆర్సీబీ ఉమెన్స్ చేస్తున్నప్పుడు అసలు ఎక్కడ కూడా ఢిల్లీ బౌలర్స్కి ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు కనుక వరుసకు ఒక 2-3 వికెట్లు చూస్తుంటే ఖచ్చితంగా గేమ్లోకి వచ్చి ఉండేవారు. బట్ ఆర్సీబీ బ్యాటర్స్ డీసీ టీంకు అసలు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మరో 3 బంతులు మిగిలి ఉండగానే డీసీ టీం సెట్ చేసిన 114 పరుగుల టార్గెట్ను ఈజీగా చేశారు. సో ఆర్సీబీ బ్యాటర్స్లో కెప్టెన్ మందన 31 పరుగులు చేస్తే సోఫీ డివైన్ 32 పరుగులు చేసింది. అండ్ వీళ్ళిద్దరికి తోడు ఎలిసీ పెరీ 35 మరియు రేచా ఘోష్ 17 పరుగులు చేశారు. వీళ్ళు ఆర్సీబీ బ్యాటర్స్ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రెజర్ని సక్ చేసుకుంటూ కొంతవరకు డేంజరస్గా కనిపించిన బౌలర్స్ను జాగ్రత్తగా ఆడారు. బట్ ఎవరైతే కొంత వీక్గా కనిపిస్తున్నారో ఆ బౌలర్స్ను బాగా అటాక్ చేసి కొట్టారు. సో ఆర్సీబీ టీం చేజింగ్లో పక్కాగా ఒక ప్లాన్ వేసుకొచ్చి కంప్లీట్లీ డీసీ టీంను డామినేట్ చేసి ఫర్ ది ఫస్ట్ టైం కప్ గెలుచుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ టైటిల్ ఒక్కటి మాత్రమే కాదు, ఆరెంజ్ క్యాప్ వాళ్ళదే, పర్పుల్ క్యాప్ వాళ్ళదే, ఎమర్జింగ్ ప్లేయర్ వాళ్ళ టీం నుంచే ఉన్నారు. అలాగే ఫెయిర్ ప్లే అవార్డు కూడా ఆర్సీబీ టీమే గెలిచింది. సో ఈ ఒక్క సీజన్లో ఆర్సీబీ టీం మొత్తం 4 అవార్డులు గెలుచుకున్నారు. ఆరెంజ్ క్యాప్ ఎలిసీ పెరీ గెలుచుకుంటే పర్పుల్ క్యాప్ మరియు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు 2 కూడా శ్రేయాంక పాటిల్ గెలుచుకుంది. సో డెఫినెట్లీ ఉమెన్స్ సాధించిన విజయం అయితే ఆర్సీబీ టీం యొక్క గమనాన్ని మార్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మెన్స్ టీం కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని 16 ఏళ్ల జింక్స్ను బ్రేక్ చేస్తూ కప్ గెలుస్తారో లేదో చూద్దాం. ఎనీవే కంగ్రాచులేషన్స్ టు ఉమెన్స్ ఆర్సీబీ.